సుగాలి ప్రీతి కోసం పవర్ లో లేనప్పుడు ఊపుకుంటూ కర్నూలుకి 100 సార్లు తిరిగిన నువ్వు పవర్ వచ్చిన తర్వాత గెలిచిన హోదాలో ఒక్కసారన్నా కాళ్లు లేని సుగాలి ప్రీతి తల్లి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడగలిగావా ప్రభన్? ఒక్కసారన్నా మాట్లాడి ఆమెకు భరోసా ఇచ్చావా? అమ్మా నీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాను, అమ్మా నీ కూతుర్ని కోల్పోయినా నీకు జీవితం తోడిస్తాము, మేము నిలబడతామని ఏనాడన్నా నువ్వు అసిస్టెన్స్ ఇచ్చావా? మంగ్లీ అని ఒక సింగర్, ఒక ట్రైబల్ సెక్షన్ కి సంబంధించిన సింగర్ ఐడియాలజికలీ ఒకవేళ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక పాట పాడితే వచ్చిన సమస్య ఏంటి? అంత ట్రోలింగ్ గురి చేయాలా? మహిళని కూడా చూడకుండా కిరణ్ రాయల్ అని నీ పార్టీ పేరు చెప్పుకొని తిరుపతిలో నానాతర లోపర్ పనులు చేస్తున్న వ్యక్తిని ఒక మహిళ ధైర్యం చేసి స్టేషన్కి వెళ్లి ఆమె కంప్లైంట్ ఇస్తే ఆమె మీద ఆ ఏబిఎన్ ఛానల్లో ఆమె ఫ్రాడ్ అంటూ, ఆమె హనీ ట్రాపింగ్ అంటూ డిబేట్ నిర్వహిస్తున్న మీ టీడీపీ అనుకూల ఛానల్స్ ని ఖండించవా? ప్రశ్నించవా? పబ్లిక్ గా వద్దులే, ఫోన్ చేసి ఏరా ఎర్రి పువ్వు ఎందుకురా మహిళలను అంత దారుణంగా నీచంగా ట్రోల్ చేస్తున్నావు? ఆమె మహిళ కదా, ఆమెకు అంత దారుణమైన ట్రీట్మెంట్ అవసరమా? కిరణ్ రాయల్ గారిని ఒకసారి పిలిపించి ఒక చంప మీద ఒక ఏటేయలేవా? బెండుపూడి మేఘన అనే ఆ ఊరికి చెందిన స్కూల్ పిల్లను జబర్దస్త్ లో లోఫర్ వెధవల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్రోల్ చేయడమేనా? మీ బతుకులకు ఏనాడన్నా జబర్దస్త్ లో పనిచేస్తున్న వెధవలకు ఏనాడన్నా చదువుకున్న మొఖాలవి? ఏనాడన్నా చదువుకున్న మొఖాలవి? చదువుకొని బాగుంటే మీరెందుకు రా వచ్చి స్టేజ్ మీద కామెడీ షోలు చేసుకుంటారు? ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని ఇంగ్లీష్ మాట్లాడుకుంటే పెద్ద స్థాయిలో ఉంటారు కదా. ఈ రోజు నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇంగ్లీష్ రానివాడు ప్రపంచంలో ఎకానమీలో ఇంటిగ్రేట్ అవ్వలేడు అని. కానీ మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి తిడతారు. స్కూల్ పిల్లలు పొరపాటున, అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా అయిపోయింది, స్మాష్ వాళ్ళ జీవితాలు. మూతి మీద మీసం ఉన్నోడు, ఏమి చాతకానోడు ట్రోల్ చేయడమే. నారా భువనేశ్వర్ అమ్మ గారికి మీరు ఇస్తున్న మర్యాద ఇతర మహిళలకు కూడా ఇవ్వండి పవన్.